హాయ్ టు ఆల్. ప్రీవియస్ టెట్ సైకాలజీలో వచ్చిన బిట్స్ చూద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ బిట్, ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. ఆన్సర్ని కామెంట్ చేయండి. 4 minutes టైం ఇస్తాను. ఆన్సర్ ఆప్షన్ 1, సాధికారతత్వం. సాధికారతత్వం పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. నెక్స్ట్ బిట్, పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు. ఆన్సర్ గెసెల్. అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు గెసెల్. నెక్స్ట్ బిట్, సహకార క్రీడ ఈ వయసులో మొదలవుతుంది. సహకార క్రీడ ఈ వయసులో మొదలవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2, 3 లేదా 4 సంవత్సరాల వయసులో. నెక్స్ట్ బిట్, పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావనా లోపం కనపడే దశ. ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ. సాంఘిక సంక్లిష్ట. నెక్స్ట్ బిట్, ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ ఆప్షన్ 3, ఉత్పాదకత స్తబ్దత. ఎరిక్సన్ ప్రకారం 7వ దశ. కామెంట్ చేయండి. ఎరిక్సన్ ప్రకారం 7వ దశ మధ్య వయోజన దశ. నెక్స్ట్ బిట్, సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయసు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే సావిత్రి ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధి సూత్రం మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100తో చేస్తాం. దీని ప్రకారం ఆన్సర్ ఆప్షన్ 3, 150. నెక్స్ట్ బిట్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉప పరీక్ష కానిది. ఆన్సర్ ఆప్షన్ 4, వస్తు సమైక్యత. నెక్స్ట్ బిట్, ఒక వ్యక్తికి తన పై అధికారిపై కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీసులో తన పై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు. దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం. ఆన్సర్ ఆప్షన్ 1, విస్థాపనము. దమనం అంటే కావాలని మర్చిపోవడం. ప్రక్షేపణ అంటే తన లోపాలను ఇతరులపై నెట్టివేయడం. పరిహారం అంటే ఒక రంగంలో రాణించలేకపోయిన వ్యక్తి వేరే రంగంలో రాణించడం. నెక్స్ట్ బిట్, శివకు ఒక దుకాణంలో 2 బొమ్మలు నచ్చాయి. కానీ తన వద్ద ఉన్న డబ్బులలో 1 మాత్రమే కొనగలడు. ఏ బొమ్మ తీసుకోవాలో తెలుసుకోలేకపోతున్నాడు. శివ యొక్క సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 2, ఉపగమ. ప్లస్ ఉంది కాబట్టి ఉపగమ. అంటే 2 పాజిటివే కదా. తనకి 2 బొమ్మలు నచ్చాయి కాబట్టి 2 పాజిటివ్ వచ్చింది కాబట్టి ఉపగమ. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో రూపసిద్ధాంతవేత్త. ఆన్సర్ ఆప్షన్ 1, హిప్పోక్రాటస్. నెక్స్ట్ బిట్, ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం. ఆన్సర్ ఆప్షన్ 1, స్వతంత్ర చరం.
నెక్స్ట్ బిట్ ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 రుబెన్. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదట వివరించిన వారు రుబెన్. నెక్స్ట్ బిట్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2 గాల్టన్. నెక్స్ట్ బిట్ ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 నిర్నిబంధత ఉద్దీపన. ఉన్నత క్రమ నిబంధనలో అని అడుగుతున్నాడు కాబట్టి నిర్నిబంధత ఉద్దీపన. నెక్స్ట్ బిట్ బోబోడల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది. బోబోడల్ అధ్యయనం ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 బండూరా సిద్ధాంతం. నెక్స్ట్ బిట్ వైగోట్స్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 పోల్చటం. నెక్స్ట్ బిట్ అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది, తరువాత వీణ నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది. మానసిక చలనాత్మక రంగానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ 1 ఉచ్చారణ. 2, 3 ఏమో భావావేశ రంగానికి చెందినవి, విశ్లేషణ జ్ఞానాత్మక రంగానికి చెందినది. నెక్స్ట్ బిట్ శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచించాడు. శంకర్ ఆలోచన. ఆన్సర్ ఆప్షన్ 3 భిన్న ఆలోచన. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది. ఆన్సర్ ఆప్షన్ 1 కోక్సా బ్లాక్ డిజైన్ పరీక్ష. నెక్స్ట్ బిట్ మస్తిష్క పక్షవాతం అనేది. మస్తిష్క పక్షవాతం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 చలన వైకల్యం. నెక్స్ట్ బిట్ నిర్దేశిత మంత్రణం గురించి సరికాని వాక్యం. నిర్దేశిత మంత్రణం గురించి సరికాని వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 3 సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు. నెక్స్ట్ బిట్ నిర్దేశిత నాయకత్వంలో. ఆన్సర్ని కామెంట్ చేయండి. నిర్దేశిత నాయకత్వంలో నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ బిట్ 1 టెరాబైట్ దీనికి సమానం. ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ బిట్ VIRUS పూర్తి రూపం. VIRUS పూర్తి రూపం. ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం
పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం 75. NCF 2005 ప్రకారం 6 నుండి 8వ తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసిన సమయం. ఆన్సర్ ఆప్షన్ 1, వారానికి 4 నుండి 6 గంటలు. నెక్స్ట్ బిట్, NEP 2020 ప్రకారం MPhil కోర్సు. ఆన్సర్ ఆప్షన్ 4, నిలిపివేయబడింది. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లోని నాడు నేడు కార్యక్రమంలో లేనిది. ఆన్సర్ ఆప్షన్ 2, టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ బిట్, స్వయం అనే మాక్ ప్లాట్ఫారంను అభివృద్ధి పరిచిన వారు. ఆన్సర్ ఆప్షన్ 2. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.